షాద్నగర్ పోలీసులు శంషాబాద్ ఎస్ఓటీ సిబ్బంది రాయ్కల్ టోల్ ప్లాజా దాబా వద్ద మాదక ద్రవ్యాలను కనుగొన్నట్లు సిపి మహంతి మీడియాకు తెలిపారు. ఈ తనిఖీల్లో 632 గ్రాముల ఓపీఎం, కిలో గంజాయి, కిలోన్నర హెరాయిన్, 2.8 కిలోల పప్పిస్టాను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 3.5 కోట్లు ఉంటుంది. వంట మనిషిగా పనిచేసే వికాస్ సోహు రాజస్థాన్ నుండి తీసుకొచ్చి శంషాబాద్ ప్రాంతంలో అమ్ముతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. సోహు అతని సోదరుడు కలిసి దాబాకు వచ్చే వారికి అమ్మకాలు చేస్తుండగా వలపన్ని పోలీసులు పట్టుకున్నారు. వీరి నుండి 89,700 నగదు, 3 మొబైల్ ఫోన్లు, వేయింగ్ మిషన్, ప్యాకింగ్ కవర్ సీజ్ చేశారు. వీటితో సంబంధం ఉన్న ధూల్పేట వాసి సలీం, మహేశ్వరంకు చెందిన రాజు, మధ్యప్రదేశ్కు చెందిన గన్నద్ పరారీలో ఉన్నారు. మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దాబా ఉంది. ఆ దాబాలో మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ ఒక మంచి సీజర్ ఆఫ్ నార్కోటిక్స్ చేశారు. బేసికలీ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మిగతా అన్ని పర్టైన్ టు ఓపియం ఫ్యామిలీ నార్కోటిక్స్. దాంట్లో 632 గ్రామ్స్ ఓపియం ఉంది, ఒక 1.5 kgs హెరోయిన్ మిక్స్ అయి ఉంది, అంటే ఈ పాపీ స్ట్రా పౌడర్తో మిక్స్ అయి ఉంది హెరోయిన్. అండ్ 2.8 kg పాపీ స్ట్రా దొరికింది. ఇంకా క్యాష్, వేయింగ్ మెషిన్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు. బేసికలీ అక్కడ ఒక కుక్గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు. ఓన్లీ ఆన్ నోన్, అంటే ముందు తెలిసి ఉంటేనే, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నాడు. సో అలాంటి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉండేవాడు, బట్ హీస్ నో మోర్, ఈ పాస్డ్ అవే. సో ఆయన కూడా ముందు చేసేవాడు. సో ఇప్పుడు ఆయన కోసం చేస్తున్నాడు. కొందరు అసోసియేట్స్ ఉన్నారు హూ ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్. సో వాళ్ళకి కూడా వి విల్